పాపాలు చేయకుండా ఉండుంటే తన కొడుకు మన ప్రియకి భర్తగా సరిపోయేవాడు. ఈరోజు బయట సంబంధం చూసుకోవాల్సిన పని లేకుండా మన రాణం ఇంటికే కోడలుగా పంపించేదాన్ని. బుజ్జమ్మకి కొడుకు పుట్టినప్పుడే పెద్దయ్యాక ప్రియకి బుజ్జమ్మ కొడుక్కి పెళ్లి చేయాలనుకున్నాం. కాని నీ ముందు బయటపడే ధైర్యం లేక ఆ విషయం నా మనసులోనే దాచుకున్నాను. ఆ రోజు నా ముందు చెప్పడానికి మీరు భయపడ్డారు. ఈరోజు నేను బయటపడినా ఉపయోగం లేకుండా పోయింది. పాపం రాణమ్మ 3 బిడ్డలకి దూరమై ఒంటరిగా బతుకుతుంది. ఎన్ని పాపాలకు కారణమైన నన్ను ఆ భగవంతుడు ఎందుకు ఇంకా ప్రాణాలతో ఉంచాడా అనుకున్నాను. పాపాలు చేసి తొందరగా ప్రాణం పోతే ఎలాగండి? కదలకుండా కుర్చీలో ఉండి జరిగే కష్టాలన్నీ చూసి కన్నీళ్లు పెట్టుకోవాలి కదా. లేదు కళ్యాణి, బుజ్జమ్మ కంఠంలో ప్రాణం ఉండగా మనకు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి రానియదు. నువ్వు ఎంత ద్రోహం చేసినా తనకి మాత్రం మనం అంటే ప్రాణం. ప్రతి క్షణం మన మంచి కోసమే తను కష్టపడుతుంది. ప్రియా ఎవరో తెలియనప్పుడే తనకి ఎంతో సహాయం చేసింది. అలాంటిది ఈరోజు తన మేనకోడలని తెలిసాక తనను వదిలేస్తుందా? ఈరోజు సంబంధం తప్పిపోయినా ఇంతకంటే మంచి సంబంధమే తెచ్చి తనకు పెళ్లి చేస్తుంది. డాడీ, డాడీ, పంకజం, డాడీ, డాడీ, ఎక్కడున్నావు? డాడీ, 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 ఎక్కడా? డాడీ, ఎక్కడున్నావు? డాడీ, 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 ఎక్కడున్నావు? ఏంటమ్మా, ఏం జరిగింది? ఏమైంది? ఇవాళ చాలా సంతోషంగా ఉంది డాడీ. ఐఎమ్ సో హ్యాపీ. అమ్మా కావేరి, జాగ్రత్త అమ్మా. ఏంటమ్మా, ఏంటి హడావిడి? డాడీ, నేను నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటమ్మా? అమ్మని తీసుకొచ్చావు కదా డాడీ. అమ్మ రావడంతో నా లైఫే చేంజ్ అయిపోయింది డాడీ. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ అందరితోటి హ్యాపీగా ఉండగలుగుతున్నాను. వాళ్ళతో పాటు నేను కూడా మా అమ్మ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను డాడీ. పంకజం, నువ్వు తీసిన ఫోటోలు కాలేజీలో మా ఫ్రెండ్స్ అందరికీ చూపించాను. వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో తెలుసా? అమ్మయ్యా, ఫోటోలు బాగా వచ్చినాయి కదా అమ్మాయి గారు. పోనీలేండి, బతికించారు. నాకు అర్థమైందిలే పంకజం. ఫోటోలు బాగా రాకపోతే నేను నిన్ను ఎక్కడ కొడతాను అని భయపడుతున్నావు కదూ? అవునమ్మా, నా భయం నాకుంటుంది కదమ్మా. ఇక నుంచి నేను నిన్ను కొట్టను పంకజం. నిజంగానా అమ్మా? అవును పంకజం, నాకు ఇదివరకట్లాగా కోపం రావట్లేదు. నీ మీదనే కాదు, కాలేజీలో కూడా ఎవ్వరి మీద నేను కోపం చూపించట్లేదు. కావేరి, నువ్వు చెప్తుంది నిజమా? ఎస్ డాడీ. నీకు నిజంగా కోపం రావట్లేదా తల్లి? లేదు డాడీ, ఇదివరకు ప్రతి చిన్న విషయానికి నాకు పట్టలేనంత కోపం వచ్చేది. మీకు తెలుసు కదా, కాలేజీలో అందరితో గొడవలు పడేదాన్ని, ఎంతో మందిని కొట్టాను కూడా. కానీ ఇప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడుతున్నా నాకసలు కోపమే రావట్లేదు. చాలా సంతోషం తల్లి. ఎందుకమ్మా ఉన్నట్టుండి అలా ఎలా కోపం తగ్గిపోయింది? ఎలా అంటే, బాగా కోపం వచ్చినప్పుడు నవ్వుతున్న మా అమ్మ మొహం ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటున్నాను. అమ్మ మొహం గుర్తుకు రాగానే నా కోపం ఆగిపోతుంది. నిజంగా ఈ మిరాకిల్ అంతా అమ్మ రావడం వల్లే జరిగింది డాడీ. పోనీలేమ్మా, మొత్తానికి నీకు హిస్టీరియా జబ్బు తగ్గిపోయింది. నాకదే చాలు. డాడీ,
అసలు మీరు అమ్మని ముందే ఎందుకు తీసుకురాలేదు? నిజంగా అమ్మ ముందు నుంచి నాతోనే ఉండుంటే అసలు నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా. అది అలా అడగండమ్మా. అసలు అయ్యగారు సరిగా ఉండుంటే అమ్మగారు అసలు మీకు దూరం అయ్యేదే కాదు. పంకజం, నువ్వు కాసేపు నోరు మూసుకో. లేదు డాడీ, పంకజం చెప్పింది నిజమే. నిజంగా మీరు అమ్మని మాకు దూరం చెయ్యకుండా ఉండాల్సింది. చిన్నప్పటి నుంచి మాకు ఏం కావాలంటే అది మీరు కొనిచ్చేవాళ్ళు. ఎక్కడికి కావాలంటే అక్కడికి కార్ డ్రైవర్నిచ్చి పంపించేవాళ్ళు. కానీ మీరు ఎన్ని చేసినా అమ్మ చూపించే ప్రేమలో ఉన్న సంతోషం ఎన్ని రోజులు కనిపించలేదు డాడీ. చిన్నప్పుడు అందరూ నీకు అమ్మ లేదు అమ్మ లేదు అంటుంటే నాకు ఎంత ఏడుపొచ్చేదో తెలుసా. స్కూల్లో మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మలొచ్చి వాళ్ళకి దగ్గరుండి అన్నం తినిపిస్తుంటే మా అమ్మ ఎందుకు రాలేదు అని నాకు చాలా బాధ కలిగేది. ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు దెబ్బ తగిలితే మా ఫ్రెండ్స్ ని వాళ్ళమ్మలు దగ్గరికి తీసుకుని ఓదారుస్తూ హక్ చేసుకుంటే అది చూసి నాకెందుకు అమ్మ లేకుండా పోయిందని ఏడ్చేదాన్ని. మీకు చెప్పుకోలేని చాలా విషయాలు అమ్మ ఉంటే చెప్పుకోవాలనుకున్నాను డాడీ. కానీ నాకు అవకాశం ఏది? నా చైల్డ్హుడ్ అంతా అమ్మ లేకుండానే గడపాల్సి వచ్చింది. ఎందుకు డాడీ ఇలా చేశావు? అది ఇట్స్ ఓకే డాడీ. ఇప్పటికైనా అమ్మని తీసుకొచ్చావు కదా, థ్యాంక్స్. వెలుగులను చల్లుని దారిలో అమ్మ లేకుండా ఎందుకు బ్రతకలేను అనుకున్నాను. కానీ అమ్ముంటే ఇంత బాగుంటుందని నాకిప్పుడే తెలిసింది డాడీ. మంచే వస్తు అమ్మ ప్రేమ ముందు నా కోపం పూర్తిగా చల్లారిపోయింది డాడీ. మరిచిపోరా, కనబడకపోతే సరిదిద్దుకోలేనిది కాలము. నీ నవ్వులుండాలి కలకాలము. నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి.